ఈరోజు పులివెందుల ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య, దళిత కుల పోరాట సమితి, దళిత డప్పు కళాకారుల ఆధ్వర్యంలో పేదలంతా వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాల వాళ్లకు ఇవాళ 2 ఎకరాల సాగు భూమి పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. పాలక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎన్నికల వరకు ఎన్నికల వాగ్దానాలుగా మేము అధికారంలోకి వస్తే ఇల్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, వాటితో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, 24 గంటలు నీళ్లతో పాటు సాగు భూమి కూడా 2 ఎకరాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఎన్నికల్లో చెప్తా ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 6 విడతల భూ పంపిణీ మినహాయిస్తే ఎప్పుడు ఎక్కడా కూడా భూ పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి దాఖలాలే లేవు. పేదలకు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు దశాబ్దాల తరబడి, ఇప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది, ఇప్పటికీ సొంతంగా భూమి లేనటువంటి దౌర్భాగ్య స్థితి దేశంలో ఉన్నటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ పక్కనే ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్సా, అసైన్డ్, దేవాదా, ఈనాం, వక్ఫ్ ఏ ఒక్క భూమిని వదలకుండా ఇవాళ డీకేటీ మాఫియా రెచ్చిపోయి ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉంటే అధికార యంత్రాంగం రికార్డులన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ కుమ్ము కాస్తా ఉన్నారు. పేదవాడికి ఇవ్వడానికి ససేమిరా అంటా ఉన్నారు. పోనీ కాదు కూడదని చెప్పి ఎవడైనా 2 ఎకరాల భూమిని ఏదైనా చదువు చేసుకుంటా ఉంటే వాడిని పట్టుకొని వచ్చి కేసు పెట్టి జైల్లో పంపిస్తా ఉన్నటువంటి ఘటనలను అనేకం చూస్తా ఉన్నాం. మరి గడిచినటువంటి ప్రభుత్వము మనం 5 సంవత్సరాల కాలంలో అసైన్మెంట్ పేరుతో ఎక్కడా కూడా పేదలకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు కనుసన్నల్లో ఎకరాలు గుట్టలు ఆక్రమించుకొని వాళ్ళ పేర్లతో ఎక్కించుకునేటువంటి దౌర్భాగ్య స్థితి చూస్తా ఉన్నాం. మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన పేదలందరికీ కూడా 2 ఎకరాల సాగు భూమి సాధనే లక్ష్యంగా గతంలో కూడా కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసి వ్యక్తిగత అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు పులివెందుల ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసి వ్యక్తిగత అర్జీలు సమర్పించడం జరుగుతుంది. రేపు పొద్దున వచ్చే సోమవారము జమ్మలమడుగు, ఆ వచ్చే సోమవారము మధ్యలో ఆర్డీఓ కార్యాలయం. అంటే జిల్లా వ్యాప్తంగా ఈ వ్యక్తిగత అర్జీలను ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఇవ్వడము, తర్వాత ఎంఆర్ఓల ద్వారా ఎన్యూమరేషన్ ఎంక్వైరీ చేసి లబ్ధిదారుల జాబితా రూపొందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధమైనటువంటి చర్యలు అధికారులు తీసుకొని పక్షంలో కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమానికి కూడా వెనకాడేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.